ఈ రోజు లూయిస్ గారి యొక్క 215వ జన్మదినాన్ని పురస్కరించుకొని అందుల పాఠశాలలో అందుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగబోతా ఉంది. సో దీనికి సంబంధించి డాక్టర్ అంతారెడ్డి గారు పూర్వ సిడబ్ల్యూసి చైర్పర్సన్ ఈ అందుల పాఠశాలకు ప్రతినిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ అహర్నిశలో మేడం గారు ఈ అందుల పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మేడం గారి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు అందుల జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వరంగల్లోని లూయి ఆదర్శ అందుల పాఠశాలలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పాఠశాల గురించి చెప్పాలి అంటే ఒక అద్భుతంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక అంధుడైన వ్యక్తి మిగతా అందుల కోసము ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. తను బాధపడుతూ కుమారస్వామి గారు తను బాధపడుతూ అంధత్వంతో బాధపడుతూ నాలాగా మిగతా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వారికి నేను దీవెనై ఉండి ఆశ్రయం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక గొప్ప శక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు లేకపోయినప్పటికీ కూడా వారి సతీమణి కళ్యాణి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం అందులో అనగానే వాళ్ళకి చూపు లేదు అని అనుకుంటాము, కాదు, వాళ్ళకి మనోనేత్రంతో చూడగలిగే నైపుణ్యం ఉంటుంది. ప్రతి దానిలో ప్రోత్సాహం అనేది అందిస్తే చాలు, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. వాళ్ళ కృషి పట్టుదల నార్మల్ చిల్డ్రన్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అందులో ఇక్కడ చదువుతున్న పిల్లలు 10th, ఇంటర్ అలాగా చదవడమే కాకుండా డిగ్రీ సైతం చదవడమే కాకుండా ఇక్కడ మిమిక్రీ లాంటి కళాకారులు పాటలు పాడతారు, మిమిక్రీ చేస్తారు, గేమ్స్ లో దిట్టలుగా ఉన్నారు, నేషనల్ లెవెల్ గేమ్స్ కి వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీరి గురించి అసలు నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నార్మల్ పిల్లల కంటే కూడా ఎక్కువగా ఇక్కడ నైపుణ్యాన్ని సాధిస్తున్నారు అని అంటే మరి దాని వెనుక నిర్వాహకుల కృషి, టీచర్స్ కృషి, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి డోనర్స్ ఇలా అందరూ కూడా సహకారాన్ని అందిస్తున్నారు. ఇదే సహకారాన్ని కనుక అందిస్తే ఇక ముందు కూడా ఎన్నో సాధిస్తారని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలాంటి పిల్లల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్న JSW టీవీ ఛానల్ కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా నిజంగా గొప్ప మనసుతో ఉన్నారు. అంటే నార్మల్ గా ఏ ఛానల్స్ అయినా కూడా ఏదన్నా మనకి డబ్బులు వస్తాయా చేస్తామా అని కమర్షియల్ గా ఆలోచిస్తారు. అలా కాకుండా మానవత్వంతో ఆలోచిస్తూ ఇలాంటి పిల్లల్ని ప్రపంచానికి చూపించేలాగా వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళ వంతు మానవత్వాన్ని చాటుకుంటున్న JSW టీవీ వారిని కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్.